ఏదో చేయాలనుకున్నాను కానీ ఇంకేదో చేశానండి. వీడియో మధ్యలో చెప్తాను. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను చికెన్తో ఒక వెరైటీ చేయాలనుకుంటున్నానండి. మా పెద్దోడు 1 మంత్ నుంచి అడుగుతున్నాడు. చూసారా, చికెన్ అండి, చికెన్ బోన్లెస్ అది. ఏంట్రా బాబు, ఈ పిల్లకి వంటలు రాదంటుంది, ఇంత కష్టమైనవి చాలా ఈజీగా చేసేస్తుంది అనుకుంటున్నారా? మీకు లాస్ట్లో చూద్దురండి. కంపల్సరీగా మీరు ఎక్స్పెక్ట్ చేసింది అండ్ ఎక్స్పెక్ట్ చేయంది కూడా మీకు తెలుస్తుంది. ఇందులో కావాల్సిన పదార్థాలండి, నేను చేసేది ఇప్పుడు కబాబ్ చేస్తున్నానండి, చికెన్ కబాబ్స్. దానికి కావాల్సిన పదార్థాలు చికెను, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, బంగాళదుంపలండి. బంగాళదుంపలు ఉడకబెట్టి ముందే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం చికెన్ని మగ్గబెట్టుకుందామండి ఒక 50%. అందులో కొంచెం సన్నగా కోసిన ఎల్లుల్లిపాయలండి, ఎల్లుల్లిపాయలు అందులో వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఈ చికెన్ అందులో వేసేసుకుందామండి. నీట్గా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను నేను. చూసారా, ఎంతో ఎక్స్పెక్ట్ చేశానండి. అందుకే అంటారు ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదని. చాలా ఎగ్జైట్మెంట్గా చేశానండి, చాలా ఇష్టంతో చేశాను. మా పెద్దోడిని తలుచుకొని వచ్చేస్తాడు, రాగానే తినేస్తాడు అని తనకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నానండి. చూసారా, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని అది ఒక 50% ఉడికితే చాలండి. బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదా, కుక్కర్లో ఉడకబెట్టుకున్నానండి. మామూలుగా బంగాళదుంపలు 30% బాగా మెత్తగా చేసుకొని మ్యాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ నేను అలాగే అనుకున్నాను కానీ బాగా మెత్తగా అయిపోయాయండి, చాలా వేడిగా ఉన్నాయి బంగాళదుంపలు. వేడివే తీస్తున్నానండి. నేను చేసేవన్నీ తలతిక్క పనులే కదండి, అప్పటికప్పుడు అనుకొని చేసుకుంటాను. చికెన్ 50% అయిపోయిందండి, పక్క తీసేసుకుందాం. చూసారా ఎంత వేడిగా ఉన్నాయో, పొగలు కక్కేస్తున్నాయి. ఇప్పుడు వీటిని సన్నగా మ్యాష్ చేసుకోవాలండి, కానీ కాలిపోతుందండి, చాలా వేడిగా ఉంది. సన్నగా చిన్న పీసుల్లా చేసుకోవాలి వీటిని. నాలాగా మాత్రం మీరు చేయకండి, వంటలు రాకపోతే రానట్లే ఉండండి, కానీ ఇంట్లో అన్నీ తెచ్చుకొని నాలా వేస్ట్ చేయకండి. చూసారా, ఇంకా సన్నగా మ్యాష్ చేసుకోవాలండి వాటిని. ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి మెత్తగానే వచ్చేస్తుందండి. చూసారా, మా వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. ఇప్పుడు మ్యాష్ చేసుకున్నాం కదా నీట్గా, వాటిని బౌల్లో తీసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, క్యారెట్ తురుము, పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసుకోవాలండి. ఇందులో నేను కొంచెం కారం వేసుకుంటున్నాను, కారం, ఉప్పు. కారం అయితే వేసుకోకూడదు అనుకుంటానండి, తెలిసిందే కదా, నేను అన్నీ ఇలాంటివి చేస్తాను.
ఏది వేసుకోకూడదు అనుకుంటారో అదే వేసేస్తాను. ఇప్పుడు బంగాళదుంపలు మెత్తగా మ్యాష్ చేసుకొని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. దయచేసి ఈ వంట మాత్రం ఇంట్లో మాత్రం ప్రయోగం చేయకండి అండి. అసలు చాలా ప్రాపర్గా చేశానండి. ఎన్నో వీడియోస్ చూసి నాకు వచ్చేసింది, కాన్ఫిడెంట్గా చేసేయగలను అన్నట్లు స్టార్ట్ చేశానండి. అదేంటిది అనుకుంటున్నారు? మామూలుగా అయితే బియ్యం పిండి వేయాలండి. నేను మైదా పిండి కలిపాను అందులో. పర్వాలేదులే ఎలాగైనా వచ్చేసిద్ది అనుకున్నట్లు. చూసారా, చూస్తుంటే యమ్మీగా ఉంది. అయిపోయింది, ఇంకా నూనెలో వేసి వేపేసుకోవడం అనుకున్నానండి. నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్నానండి. కొంచెం మైదా పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. మన ఇష్టమండి, బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వీటిని మామూలుగా అయితే బ్రెడ్ మ్యాష్ చేసి అందులో వేయాలండి. అందులో ముంచాక ఆయిల్లో వేయాలి. నేను మైదా పిండిలో ముంచి డైరెక్ట్గా వేసేసానండి. అబ్బా, చాలా బాగా వస్తాయి. చాలా ఎక్స్పెక్ట్ చేశానండి. చూసారా ఎలా వేగుతున్నాయో నూనెలో. అవి ఎంతసేపు వేగినా అది తెల్లగానే ఉంటుంది, కానీ బ్రౌన్ కలర్లో మాత్రం రావట్లేదండి. ఇందులో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి, చీజ్ కూడా తెచ్చాను. చీజ్ తీసుకొచ్చి 2 వీక్స్ అవుతుంది మా హస్బెండ్ ఈ కబాబ్స్ కోసమే. తీరా చూస్తే చీజ్ కూడా వేయలేదండి అందులో. ఇంకా చీజ్ వేయలేదు కాబట్టి సరిపోయిందండి. చీజ్ వేస్తే మొత్తం తుల్లిపోయేది, ఆయిల్ మొత్తం పాడైపోయేది. చూసారా, చాలాసేపు ఉడికిందండి, అయినా కానీ కలర్ మాత్రం రావట్లేదు. చాలా డిసప్పాయింట్ అయ్యానండి. చాలా కష్టపడి చేశాను. అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్ట్ అయిపోయాయండి. నూనె, చికెను మొత్తం చూసారా ఎలా వచ్చాయో. మొత్తం ఎక్కువ చికెనే ఉందండి అందులో. ఫ్లాప్ అండి, అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. చాలా ఎక్స్పెక్ట్ చేశానండి. పాపం మా పెద్దోడు రాగానే వేడి దిద్దామనుకున్నాను. తీరా చూస్తే మొత్తం పాడు చేశానండి. అందుకే నాలాగా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకోకూడదండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవాలండి. నాలాగా డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేయకూడదు. పోనీలే పిల్లోడి కోసమేలే అని ఎంతో ఎక్స్పెక్ట్ చేశానండి.